వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ స్టార్ట్ చేశారా? కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారా? లేకపోతే నేర్చుకోవాలనుకుంటున్నారా? ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఈ 5 కోడింగ్ టిప్స్ మీకోసం తీసుకొచ్చాను, చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, మాస్టర్ ద ఫండమెంటల్స్. ఏంటి బేసిక్స్ అయిన తర్వాత మనం మాస్టర్ ద ఫండమెంటల్ ఏంటి? స్టార్ట్ బై బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఈ మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవే కావాలి. కాబట్టి స్టార్ట్ బై బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. ఈ మూడిట్లో కూడా మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి మీకు. అలా నేర్చుకోండి. దీస్ ఆర్ ద కోర్ టెక్నాలజీస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇవంటే కోర్ టెక్నాలజీస్. మన వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇవే కోర్ వెబ్ టెక్నాలజీస్. ఇవి కోర్ టెక్నాలజీస్. అండర్స్టాండ్ హౌ దే వర్క్ టుగెదర్ టు క్రియేట్ వెబ్ పేజెస్. HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ కలిసి ఎలా వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాయి. మనం వెబ్ డెవలప్మెంట్ సైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్. HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో వీటిపైన వర్క్ చేయండి. వీళ్ళలో ఉన్న ఫౌండేషన్ బేసిక్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలి. సో అప్పుడే మీరు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఈ వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ప్రాక్టీస్ రెగ్యులర్లీ. కోడింగ్ ఈజ్ ఎ స్కిల్ దట్ ఇంప్రూవ్స్ విత్ ప్రాక్టీస్. కోడింగ్ అనే స్కిల్ ఇక్కడ మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రాక్టీస్ తోటే ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి. డైలీ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయాలి. ఒకరోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ 2 days గ్యాప్ ఇస్తే కాదు. సో డైలీ ప్రాక్టీస్ చేయండి. వర్క్ ఆన్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ దేర్ కాంప్లెక్సిటీ. సో స్టార్టింగ్లో చిన్న ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత గ్రాడ్యువల్లీ మీ కాంప్లెక్సిటీ లెవెల్కి వెళ్ళండి. కొద్దిగా హార్ట్ ఆఫ్ మీడియం లెవెల్కి, మళ్ళీ కాంప్లెక్స్ లెవెల్కి వెళ్ళండి. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ అయితే చిన్న ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత క్రియేట్ ఏ పర్సనల్ వెబ్సైట్, బిల్డ్ ఏ సింపుల్ వెబ్ యాప్స్. నీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే క్రియేట్ చేయండి. బిల్డ్ సింపుల్ వెబ్ యాప్స్ కానీ, తర్వాత ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ ఫీచర్స్, ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఈవెన్ మీ రెజ్యూమేలు కూడా పెట్టుకోవడానికి కొద్దిగా ఆల్రెడీ మీ సీనియర్స్ ప్రాజెక్ట్ కాకుండా, జూనియర్స్ సీనియర్స్ ప్రాజెక్ట్ కాకుండా, మీరు ఎవరైనా జూనియర్లు ఆల్రెడీ సీనియర్స్ ప్రాజెక్ట్ కాకుండా మిగతా వాళ్ళ కాకుండా యూనిక్ ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత లర్న్ రెస్పాన్సివ్ డిజైన్. ఎన్ష్యూర్ యువర్ వెబ్సైట్ లుక్ అండ్ ఫంక్షన్ వెల్ ఆన్ డిఫరెంట్ డివైజెస్ అండ్ స్క్రీన్ సైజెస్. సో మీరు ఈ రెస్పాన్సివ్ డిజైన్ కూడా అవసరం. ఎందుకంటే మన వెబ్సైట్ మంచిగా కనిపించాలన్నా, సరిగా పనిచేయాలన్నా మనకి అది ఐడియా ఉండాలి. అసలు ఏ సైజులో పెట్టాలి. ఇప్పుడు మన మొబైల్స్ పెద్ద ఉన్నాయి, స్క్రీన్స్. లేకపోతే ఇప్పుడు చిన్న మొబైల్స్, ఒకప్పుడు ఇంతే డబ్బా ఫోన్లు ఉండేవి. ఇప్పుడు పెద్ద మొబైల్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, ల్యాప్టాప్లో. మీరు ఎక్కడ కూడా మన వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మన వెబ్సైట్ అందంగా కనిపించాలి, సరిగా వర్క్ కావాలి. ఆ విధంగా మనం రెస్పాన్సివ్ డిజైన్ నేర్చుకోవాలి. సో అండర్స్టాండ్ CSS మీడియా క్వైరీస్ టు క్రియేట్ రెస్పాన్సివ్ లేఅవుట్స్. సో మనం CSS గురించి, మన ఆ క్వైరీస్ గురించి ఐడియా ఉండాలి. మొబైల్ ఫస్ట్ డిజైన్ ఈజ్ ఏ గుడ్ అప్రోచ్ టు ఎన్ష్యూర్ సైట్ మొబైల్ ఫ్రెండ్లీ. మన మొబైల్లో సరిగా డిజైన్ వచ్చేటట్టు కూడా చూసుకోవాలి. అది మంచి, ఎందుకంటే అది మనకు ఫ్రెండ్లీ అప్రోచ్ అవుతుంది. మొబైల్స్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కానీ మన వెబ్సైట్ కూడా ఏదైనా బిల్డ్ చేసినప్పుడు కూడా అసలు ఎలా వర్క్ అవుతుంది కూడా చెక్ చేసుకోండి. తర్వాత యూజ్ వర్షన్ కంట్రోల్. ఇది చాలాసార్లు ఇప్పుడు గిట్హబ్ని యూజ్ చేసుకోండి. గిట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ టూల్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. లర్న్ హౌ టు యూజ్ గిట్ అండ్ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్హబ్ టు మేనేజ్ యువర్ కోడ్. మన కోడ్ని అక్కడ పెట్టండి, లేకపోతే మీరు వేరే వాళ్ళతో కొలాబరేట్ అవ్వండి. అక్కడ మనం చాలామంది కోడ్స్ కూడా చేయొచ్చు. తర్వాత మనం అక్కడ ఏమేమి చేంజెస్ ట్రాక్ చేయొచ్చు. ఇట్ విల్ హెల్ప్ యూ టు వర్క్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ ప్రొఫెషనల్. ఇది మన వర్క్ మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు, ప్రొఫెషనల్గా వర్క్ చేసేలా ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ కోడింగ్ టిప్ వచ్చేసి స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ అడాప్టెడ్. సో ఈ వెబ్ డెవలప్మెంట్ ఫీల్డ్లో మీరు కాన్స్టెంట్లీ ఎవాల్వ్ అవుతున్నాడు మనం ఎప్పటికప్పుడు. సో కీప్ అప్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ట్రెండ్స్. మనం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీస్ అండ్ ట్రెండ్స్ తెలిసి ఉండాలి. దానికి తగ్గట్టు మనం ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత దానికి తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకోవాలి. ఫాలో బ్లాగ్స్, వాచ్ వీడియో ట్యూటోరియల్స్. బ్లాగ్స్ ఫాలో అవ్వండి, వీడియో ట్యూటోరియల్స్. ఎంగేజ్ విత్ ద వెబ్ డెవలప్మెంట్ కమ్యూనిటీ బీ రెడీ టు అడాప్ట్ టు న్యూ టూల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దామనుకుంటున్నారో ఈ 5 కోడింగ్ టిప్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ 5 కోడింగ్ టిప్స్ మీకు చాలా ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా యూనిక్ అని ఎందుకు అన్నానంటే, ప్రతి ఒక్కళ్ళు రిక్రూటర్ ఏం చేస్తారంటే ప్రాజెక్టు ఆల్రెడీ అతను డైలీ ఎన్నో రెజ్యూమేస్ చూస్తుంటారు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ మీరు చేస్తుంటే మీకేముంటుంది, మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే యూనిక్ ప్రాజెక్ట్స్ చూజ్ చేసుకోమని చెప్పాను మీకు మధ్యలో. సో యూనిక్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్స్ వేరే వాళ్ళతో డిఫరెంట్ ఉన్నప్పుడు మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు, రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో ఈ 5 కోడింగ్ టిప్స్ మీరు ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.